హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ విత్ టీమ్. ఈరోజు నేను చెప్పే మూవీ బాగ్ మూవీ చూసాక నాకు ఏమనిపించింది డెప్త్ రివ్యూలో మాట్లాడుకున్నాం. కానీ అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా వెళ్ళి ఫాలో అయిపోయింది. గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్లో ప్రసన్నమైన రివ్యూ వచ్చేసి నా ఒకటి అడక్కు రివ్యూ కూడా వచ్చేసింది. గైస్, కావాలంటే చెక్ చేయండి. కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ లో పిన్ చేసి ఉంటది. అరే మామ, క్వశ్చన్ ఏమీ లేదారా? అడగలా, నువ్వు అడగలా, ఏదో అడగండి రా క్వశ్చన్ ముందు. నన్ను అడుగుతాం, కంగారు ఎందుకు? ఈ వీడియోలో అడగను, తర్వాత వీడియోలో కన్ఫర్మ్ అడుగుతాను నిన్ను క్వశ్చన్ నేను. అరే టాము, మూవీకి నాతో నువ్వు కూడా వచ్చావు కదా, ఇప్పటి నువ్వు చెప్పరా స్టోరీ లైన్. బాగ్ మూవీ అనేది అరణ్మణి ఫ్రాంచైజీ 4th పార్ట్. గైస్, ఇది మూవీ అనేది ఫస్ట్ 3 పార్ట్స్ అనేది బాగా సక్సెస్ అయినాయి. ఇప్పుడు అందుకే తెలుగులో 4th పార్ట్ మన బాగ్ అని తెలుగులో రిలీజ్ చేశారు. స్టోరీ లైన్, శివ అనే ఒక సిన్సియర్ లాయర్ ఉంటాడు. ఒక రోజు తన సిస్టర్ చనిపోయిందని తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక మర్డర్ అని తెలిస్తే తర్వాత ఏం చేశాడు, తన సిస్టర్ ని ఎవరు చంపారు, బాగ్ అనే దేనికి తనకి సంబంధం ఏంటి, అసలు బాగ్ ఏం చేసిందని మిగతా మూవీలో చూస్తారు మీరు మొత్తం. టాము, మూవీ రివ్యూ మొత్తం నువ్వే చెప్పి, ఎలాగో మూవీకి వచ్చాగా నీకేమనిపించింది మొత్తం చెప్పి. నాకు నీకు ఒకేలాగా అనిపించింది కదా, నువ్వే చెప్పే రివ్యూ. ఫైనల్ గా మూవీ చూసాక నాకేమనిపించింది అంటే ఇట్స్ డీసెంట్ మూవీ. మరీ అంత గొప్పగా ఉన్నదని చెప్పను, మరీ దరిద్రంగా లేదని చెప్పను, అటు ఇటు మధ్యలో డీసెంట్ అనిపించింది నాకైతే. గైస్, మూవీకి వెళ్లే ముందు మీరు ఏదో కొత్త స్టోరీ చూస్తాక అన్నట్టుగా వెళ్ళకండి. సేమ్ టెంప్లెట్ స్టోరీ, ఏమీ కొత్తగా ఉండదు. ఎప్పుడు చూసిన కథని మనకు కొత్త నీట్ గా చెప్పేలా చేశారు కొన్ని సీన్స్ వరకు అయితే. మూవీ స్టార్ట్ అయిన కానించే మనకి ప్లాట్ తోనే స్టార్ట్ అవుద్ది, అలా ప్రొసీడింగ్స్ వెళ్తా ఉంటాయి మనకి మూవీ అంతా. నేను ఈ మూవీకి బాగ్ అని పేరు పెట్టారు ఏంటంటే నాకు అర్థం అలా, కానీ బాగ్ అనే పేరుకి స్టోరీ అనేది చాలా బాగా చూపించారు, చాలా బాగా చెప్పారు కూడా. నాకు చాలా బాగా నచ్చింది బాగ్ స్టోరీ అనేది. ఇంకో ప్లస్ పాయింట్ వచ్చిందంటే డైరెక్షన్. మేజర్ సీన్స్ అయితే బాగా ఎంగేజింగ్ గా చేశారు. ఎందుకంటే మనం చెప్పే కథ రొటీన్ రొట్ట కథే, ఎప్పుడు చూసిన కథనే మళ్ళీ మనం చెప్పాలనుకుంటున్నారు. అలాంటి సీన్స్ కొంత ఎంగేజింగ్ గా చెప్పాలి, కానీ ఈ మూవీలో కొన్ని సీన్స్ చెప్పారు, కొన్ని సీన్స్ చెప్పాలా. కానీ మేజర్ సీన్స్ అయితే ఎంగేజింగ్ గానే తీశారు. బాగా ని తొందరగా ఇంట్రడ్యూస్ చేసి హై ఇచ్చి ఇంటర్వెల్ తో బాగా ఎండ్ చేశారు ఇంటర్వెల్ అయితే. ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ వచ్చిందంటే బీజిఎం. తన ఫామ్ లో లేకపోయినా ఈ మూవీకి మాత్రం బీజిఎం అనేది చాలా బాగా కొట్టాడు. మేజర్ సీన్స్ అయితే బీజిఎం అనేది చాలా బాగా ఎంగేజ్ చేసింది. మూవీలో నా విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ వచ్చే విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయని చెప్పను, కానీ బాగున్నాయి, చూసే విధంగానే ఉన్నాయి. మరీ అంత గొప్పగా లేవని మరీ అంత దైర్యంగా కూడా లేవు. అండ్ అసలు తమన్నా గారు చిన్నపిల్లలు కాపాడే సీన్ ఉంటది, అదైతే చాలా బాగున్నది. అక్కడ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉన్న తమన్నా గారిది. మూవీలో ఉన్న కామెడీ కూడా వర్కౌట్ అయింది మేజర్ సీన్స్ వరకు అయితే. కమింగ్ టు ద మైనస్ పాయింట్స్, మూవీ యొక్క స్టోరీని మనం చాలా మూవీస్ లో చూసేసినట్టే ఉండదు. లాస్ట్ 3 మూవీస్ కూడా ఇదే టెంప్లెట్ లో రన్ అవుతానే ఉంటాయి. మూవీలో హర్రర్ సీన్స్ అని నాకు తక్కువ అనిపించింది, ఎందుకంటే మనం చెప్పే మూవీ అంటే హర్రర్ మూవీ, కానీ హర్రర్ సీన్స్ ఎక్కువ ఉండాలి, కానీ ఈ మూవీలో కొంత తక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ అనేది అంత వర్కౌట్ అవ్వాలా. సీరియస్ కి వెళ్లే టైంలో మళ్ళీ మధ్యలో కామెడీ వచ్చి డిస్టర్బ్ చేసేలా విధంగా ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో ఉన్న కామెడీ అయితే బాగున్నది. మూవీలో నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనేది అంత వర్కౌట్ అవ్వాలా, ఎందుకంటే సాగ తీసినట్టు అనిపించింది, అంత వర్కౌట్ అయితే అవ్వలేదు నాకైతే. మూవీలో ఉన్న ఎమోషన్ సీన్స్ కి అయితే నేనైతే అంత కనెక్ట్ అవ్వలేకపోయి, ఎందుకంటే సాగ తీసినట్టు అనిపించింది నాకైతే. ఓవరాల్ గా మా సినీ ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 2.5 out of 5 గైస్. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, అందరూ బాగా చేశారు, కానీ నాకు ఎక్కువగా బాగా చేసిందంటే తమన్నా గారు చాలా అంటే చాలా బాగా చేశారు. మదర్ గాను అండ్ వైఫ్ గా కూడా చాలా అంటే చాలా బాగున్నది. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. మామా బ్రోస్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.